మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ బాటలో వెళ్లేదెవరు? సాయుధ పోరాట విరమణ చేయాలనే మల్లోజుల పిలుపు మావోయిస్టు పార్టీలో కల్లోలంగా మారిందా? లేక పార్టీలో ఆత్మ పరిశీలన మొదలైందా? కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులు వయోభారంతో ఇబ్బంది పడ్డం, కొత్త రిక్రూట్మెంట్ లేక పార్టీ తంటాలు పడ్డంతో 50 ఏళ్ల నక్సలిజం ఇక చరిత్ర పుటలకే పరిమితమా? ఆపరేషన్ కగార్ దెబ్బకు అన్నల కంచుకోట అబూజ్మడ్ భద్రతా బలగాల హస్తగతం అవగా మల్లోజుల లొంగుబాటు నేపథ్యంలో మావోయిస్టుల దారిటు రణమా లేక శరణమా? రెడ్ కారిడార్ డెడ్ ఎండ్లో ఉన్న మావోయిస్టు పార్టీపై ఏబిఎన్ స్పాట్లైట్ స్టోరీ. లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్, ఎన్కౌంటర్లో హతమైన నంబాల కేశవరావు, ఎన్కౌంటర్లలో నేలరాలుతున్న కీలక నేతలు, అభయ్ సోను పేరుతో మల్లోజుల లేఖ. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసుల ఎదుట 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయారు. కిషన్ జీ సొంత తమ్ముడు మల్లోజుల వేణు పెద్దపల్లి జిల్లాలో పుట్టి యుక్త వయసులో పీపుల్స్ వార్ ప్రభావంతో అడవి బాట పట్టారు. ఆపరేషన్ కగార్ పంజా దెబ్బకు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో హతమయ్యారు. వరుస ఎన్కౌంటర్లలో 6 కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. పలువురు రాష్ట్ర కీలక నేతలు వరుస ఎన్కౌంటర్లలో నేలరాలుతున్నారు. దాంతో సాయుధ పోరాట విరమణ చేయాలనే ప్రతిపాదనతో కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్ సోను పేరుతో మల్లోజుల లేఖ రాశారు. మల్లోజుల అనేక అంశాలను ప్రస్తావించారు. మారిన ప్రపంచీకరణ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా మారాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయుధంతో పోరాడే పరిస్థితులు లేవని మల్లోజుల గుర్తు చేశారు. ప్రాణాలు పోగొట్టుకునే బదులు సాయుధ పోరాట విరమణ చేయడమే సరైన నిర్ణయమని పార్టీ క్యాడర్కు ఆయన లేఖ రాశారు. మల్లోజులకు ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ, గడ్చిరోలి కమిటీ మద్దతు పలికాయి. ఎట్టకేలకు ఉత్కంఠకు ముగింపు పలికి మల్లోజుల వేణు పోలీసుల ఎదుట లొంగిపారు. మల్లోజుల వేణుగోపాలరావు నక్సలిజంలో 4 దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 28 ఏళ్లలో కేంద్ర కమిటీ సభ్యత్వంతో పాటు 18 ఏళ్లుగా పొలిట్ బ్యూరోలో కీలక వ్యక్తిగా ఉన్నారు. కిషన్ జీగా పాపులర్ అయిన మల్లోజుల కోటేశ్వరరావుకు ఆయన స్వయాన సోదరుడు. అన్నదమ్ములిద్దరూ తమ భార్యలతో కలిసి విప్లవోద్యమంలో సుదీర్ఘ ప్రస్థానం సాగించారు. ఎన్కౌంటర్లో కిషన్ జీ హతమవగా వేణు లొంగుబాటుకు నిర్ణయం తీసుకున్నారు. వేణుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ఉంటే ఆయన కొనసాగేవారన్న చర్చ కూడా ఉంది. 4 దశాబ్దాల అజ్ఞాత జీవితంలో మల్లోజుల వేణు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కన్నవారిని వదిలేసి అడవి ప్రపంచంగా బతికారు. ఆపరేషన్ కగార్కు బలయ్యే బదులు లొంగిపోవడమే సరైన మార్గమని ఆయన భావించారు. ఇక మావోయిస్టు పార్టీలో మిగిలిన కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల బాటలో లొంగిపోతారా లేక తూటాలకు నేల రాలుతారా అనే చర్చ సాగుతుంది. ప్రస్తుతం గణపతి వయోభారంతో ఉన్నారు. తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా నియమించాలని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీకి ఇప్పుడు ఒక్కరే దిక్కు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఆయనే పీఎల్జీఏ సుప్రీం కమాండర్ హిడ్మా. 1,00,000 మంది పారామిలిటరీ దళాలు జల్లెడ పట్టి వెతికినా హిడ్మా ఆచూకీ దొరకలేదు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో కడిగుట్టలను ముట్టడి చేసిన హిడ్మా కొరకరాని కొయ్యగా మారారు. హిడ్మా టార్గెట్ గా ఆపరేషన్ కగార్ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆయన ఫినిష్ అయితే మావోయిస్టు పార్టీ శాఖ ముగిసినట్లేనని పోలీసు వర్గాలు అంటున్నాయి. 1,00,000 మంది పారామిలిటరీ బలగాలతో 6-7 మంది యుద్ధం చెయ్యలేక ఆఖరి ఘడియలకు చేరుకొని అంతిమ పోరాటం సాగిస్తున్నారు. తూటాలకు బలయ్యే బదులు ప్రస్తుతం లొంగిపోయే అడవిలో విప్లవోద్యమ అనుభవాలను నేటి తరానికి తెలియచేసేందుకు బతికి ఉండాల్సిన అనివార్యత ఏర్పడిందని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి. మల్లోజుల బాటలోనే లొంగిపోయే మావోయిస్టులో ఎవరో త్వరలోనే తెలుస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు పార్టీలో కీలక నేతలు నేలరాలారు. మే 21న జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు హతమవ్వగా వరుస ఎన్కౌంటర్లలో 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 20 మంది కీలక రాష్ట్ర నేతలు ప్రాణాలు వదిలారు. మావోయిస్టు కంచుకోట అబూజ్మడ్ భద్రతా బలగాల హస్తగతమైంది. చాపర్లు, డ్రోన్లు, శాటిలైట్ టెక్నాలజీతో పారామిలిటరీ బలగాలు ఆపరేషన్ కగార్లో అడవిని జల్లెడ పడుతుంటే
శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖలు రాసినా పౌర హక్కుల సంఘాలు శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. చర్చలు జరిపే ప్రసక్తే లేదని, ఆయుధాలతో లొంగిపోవాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 4 దశాబ్దాలకు పైగా నక్సలిజం ఉద్యమంలో కీలకంగా ఉన్న మల్లోజుల వేణు లేఖ మావోయిస్టు పార్టీలో తీవ్ర చర్చకు దారితీసిందని చెబుతున్నారు. అడవిలో మిగిలిన మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవడమే మేలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.